హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఒక బ్యాంక్ రాబరీ చేయడానికి ఒక దొంగల ముఠ ఎలా వెళ్తారు? మంచి పక్కా ప్లాన్ స్కెచ్ చేసుకుని వెళ్తారు కదా. సేమ్ అంతే పక్కా ప్లాన్ స్కెచ్తో గేమ్ ఆడటానికి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు సోనియా మణికంఠ. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా సోనియా ఇంకా తెలివైంది. ప్రజెంట్ ఈ రోజుకి 2 రోజులు గడిచింది బిగ్ బాస్ హౌస్లో. సోనియాని చూస్తే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టెర్రర్. ఆమెను చూసి అందరూ భయపడుతున్నారు. సో అలాగ ఆవిడ గేమ్ ఉందన్నమాట హౌస్ లోపల. అలా అని చెప్పి ఆవిడ కరెక్ట్ అంటే కాదు. ఆవిడ ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వటం లేదు. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మాట్లాడింది వాళ్ళు కట్ చేస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఎదుటి వాళ్ళు ట్రిగ్గర్ చేసి తను రైటు వాళ్ళు రాంగు అన్న పాయింట్ని ప్రూవ్ చేస్తుంది. అలాగే తను చెప్పిన పాయింట్ని వాళ్ళు ట్రిగ్గర్ చేయడం వల్ల వాళ్ళ నుంచి రాబడుతుంది. నిన్న టాస్క్లో కానీ ఈరోజు నామినేషన్స్లో కానీ అదే జరిగింది. అలాగే తను ఎంచుకున్న టార్గెట్లు కూడా మీరు కరెక్ట్గా గమనిస్తే చాలా సాఫ్ట్ టార్గెట్స్. తను ఎవరినైతే కొట్టగలదో అనుకుంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్న మనందరికీ తను మాట్లాడుతుంది మాత్రం నిఖిల్తో, కానీ టార్గెట్ అంతా యష్మికి అసలు కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడతాం. కానీ యష్మి పద్దాక ముందుకు వచ్చి మాట్లాడుతుంది కానీ యష్మితో అసలు మాట్లాడలా. నేను నా రివ్యూలో కూడా చెప్పా, ఐఎమ్ టాకింగ్ టు దట్ గాయ్ నిఖిల్ అన్నట్టు అటు మాట్లాడుతుంది. కానీ టార్గెట్ మొత్తం యష్మినే. ఈరోజు ఇద్దరు టార్గెట్ నామినేషన్స్లో. ఒకటి బేబక్క సాఫ్ట్ టార్గెట్. బేబక్కకి తను చెప్తుంది, బేబక్క ఏం మాట్లాడలేదు, మిగతా వాళ్ళు సపోర్ట్గా వస్తున్నారు, తను మాట్లాడండి. దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. 2 ప్రేరణను కూడా సింపుల్గా ట్రిగ్గర్ చేయగలిగింది. ప్రేరణ ఎవరైతే వీళ్ళు కే బ్యాచ్ వాళ్ళు ఉన్నారో, బ్యాచ్ అనను కానీ, సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో తెలుగు కొంచెం సరిగ్గా రాదో వాళ్ళని ట్రిగ్గర్ చేయాలంటే ఈజియెస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే సెంటెన్స్ ఏంటి అంటే, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, నీకు తెలుగు రాదనుకుంటా అని అంటే చాలు వాళ్ళకి ఇదైపోతుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇది మనకి నెగిటివ్ అవుతుంది అన్న ఈ పాయింట్ వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది. 2 పాయింట్లు వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చెప్పి పంపించుంటారు. ఒకటి, మీరందరూ వెళ్ళి ఎవరైతే ఈ ఛానల్లో పనిచేస్తే మీరందరూ వెళ్ళి ఒక చోట గుంపుగా కూర్చోవద్దు, ఒక చోట ఉండొద్దు, ఎప్పుడు మీరే ఉండొద్దు, మీకు నెగిటివ్ అవుతుంది. 2వ పాయింట్, మీకు తెలుగు రాదు అన్న పాయింట్ కూడా నెగిటివ్ అవుతుంది. ఈ 2 పాయింట్లతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పంపించుంటారు. వీళ్ళు బ్యాంక్ దొంగతనానికి వెళ్ళే దొంగలను ఎంత పక్కగా స్కెచ్ చేసుకొచ్చారో అవతల వాళ్ళు అంత పక్కగా రాలి. ఈ 2 పాయింట్లే మైండ్లో పెట్టుకొచ్చారు. నెక్స్ట్ మొత్తం గో విత్ ద ఫ్లో అని ఉంది వాళ్ళ పాయింట్. సో ఈ పాయింట్లు చెప్పగానే ప్రేరణ ట్రిగ్గర్ అయిపోయింది. నేను చెప్పింది అర్థం కాదండి, ఇంక షౌటింగ్ స్టార్ట్ అయిపోయింది, అరిచేసింది. చివరికి తను ఐ అపాలజైజ్ అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్పబోతున్నా సరే తిని కట్ చేసి తిని డామినేట్ చేసి, అంటే నా స్టేట్మెంట్ అది కాదంటే నువ్వు ఇంగ్లీష్లో చెప్పాల్సింది నాట్ అని చెప్పి తన గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేస్తా కూడా ఫుల్ డామినెన్స్ ప్రదర్శించింది అమ్మాయి. ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అంటే కొంతమందికి ఇరిటేషన్ కనిపించవచ్చు, కొంతమందికి బాగుంది అనిపించవచ్చు, కరెక్ట్గానే మాట్లాడింది అనిపించవచ్చు. తిని ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది ఇంకొంచెం రోజులు వెయిట్ చేయాలి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా అనే కంటెస్టెంట్ కనుక లేకపోతే ఈ సీజన్ 6లో ఉండేది. తను ఒక్కదాని వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. సో తను మాట్లాడుతుంది, నెక్స్ట్ మణికంఠ మాట్లాడుతున్నాడు, వీళ్ళ వల్ల డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ ఇంత అడావుడు ఏముండదు. నామినేషన్స్లో సింపుల్గా తెగిపోయేవి. పైగా బిగ్ బాస్ టీం కూడా ఈ విషయం తెలుసు, మిగతా క్యాండిడేట్స్లో ఎంత వర్తుంది ఏంటి అన్నది. అందుకని స్టార్టింగ్ ఈవిడ చేత కొబ్బరిగా కొట్టించారు నామినేషన్స్కి. ఈవిడ ఒక సైడ్. నెక్స్ట్ మణికంఠకి స్ట్రాంగ్ ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ అయితే ఆ స్టోరీ అయితే ఉంది. బట్ దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. తనకి గేమ్ మీద మంచి ఐడియా ఉంది. అలాగే ఈ గేమ్ నుంచి నేను వెళ్ళను, ఎక్కడైనా సరే ఉంటానన్న స్ట్రాంగ్ అది కూడా ఉంది, ఆ మోటివ్ కూడా ఉంది. బట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ బయటికి చెప్తావో ఆడు దొరుకుతాడు, ఏంటి మిస్ అయిపోతున్నాడు అని కాచు కూర్చుంటాడు. ఇలాంటివి ప్రతి గేమ్ ఆడే ప్లేయర్కి, ప్రతి ఒక్క ప్లేయర్కి ఉంటాయి. రియాలిటీ షో కాదు, బయట ఏ షోలని ఎక్కడైనా సరే ఏదైనా సరే, మామూలు క్రికెట్ అయినా సరే ఏదైనా ఈ బాల్కి ఆడికి వీక్నెస్ ఉంది అలా అని అందరూ తెలుసు. బట్ ఎవరు బయటికి చెప్పరు. బయటికి ఎప్పుడైతే చెప్తే కొంతమందికి నచ్చదు, నాకు అలాంటి గేమ్ ప్లే నచ్చదు అన్నట్టు ఉంటారనమాట. సో నాకు నచ్చదు, కానీ ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది మైండ్లో, వాడు దొరుకుతాడు వాడిని వేసేద్దాం అని చెప్పి. కానీ ఇలాంటివన్నీ బయటికి చెప్పకూడదు. ఈ మాట మణికంఠే చెప్పాడు. మళ్ళీ నువ్వు బాగా ఓపెన్ అప్ అయిపోకూడదు అలా అని చెప్పి, అంటే నేను ఫేక్ చేయలేనని చెప్పి నన్ను నిఖిల్ అంటే మన అన్సీన్లో అలా అని చెప్పి నువ్వు పూర్తిగా ఓపెన్ కూడా అవ్వకూడదు అని చెప్పి తిను ఓపెన్ అయిపోతున్నాడు, తినకు తెలియట్లా. సో ఇది తనకి మైనస్ అనమాట. అలాగే తన స్టోరీని పెద్దగా చెప్పుకున్నామన్నా నెగిటివ్ అయిపోతుంది. ఒకసారి పండిద్ది. ఇప్పుడు చెప్పేసినట్టున్నాడు లైవ్లో ఫుల్ స్టోరీ, అందరూ ఎమోషనల్ అయినట్టున్నారు. చూద్దాం నైట్ అన్సీన్లో చెప్తా చూద్దాం నైట్ అన్సీన్లో ఏం చెప్పుకోవాలో. బట్ దీన్ని పెద్దగా చెప్పలేం. అలాగే ఇది ఒక పుష్ వరకు ఉపయోగపడిద్ది. కొంతమంది ఆడియన్స్ నాకు ఆల్రెడీ మెసేజ్లో అన్న స్టోరీ ఏంటంటే బాధేస్తుంది, ఏడిపోస్తుంది అని చెప్పి, అలా అని చెప్పి అదే చివరకు క్యారీ అయ్యి టాప్ 5లో కూర్చోబెట్టి అభినందన చేసిద్దంటే చేయదు. మధ్యలో గేమ్ ఉండాల్సిందే. మధ్యలో ఆ స్టోరీ కాకుండా సంథింగ్ ఎల్స్ హీ హ్యాస్ టు షో. అలా ఉంటే కనుక ముందుకెళ్తుంది. అదర్వైజ్ ఏంటిది సింపతి ప్లేయర్ సింపతితో ముందుకెళ్తున్నారని చెప్పి జనాలు కూడా ఓట్లేరు. ఓ 2-3 వారాలు వేసిన తర్వాత గేమే లేకపోతే మాత్రం ఆ స్టోరీ ఎందుకు పనికిరాదు. సో మ్యాక్సిమం 3-4 వారాలు తీసుకెళ్తుంది.
టాస్క్లు ఆడటము, మంచి మంచి పాయింట్స్ చెప్పటము ఏదైనా చేస్తే మాత్రం ఉంటుంది. ఇంకో సైడ్ చూసుకుంటే వీళ్ళు ముఖ్యంగా నిఖిల్ సరెండర్ అయిపోయాడు అన్నట్టు అనిపించింది నాకైతే. ముఖ్యంగా సోనియాకి సరెండర్ అయిపోయాడు. సోనియాకి ఆపోజిట్గా మాత్రం నిఖిల్ వెళ్ళాడు. చూడండి, అట్లీస్ట్ కొన్ని రోజులైతే మాత్రం వెళ్ళాడు. తను కొంచెం బాగా అబ్జర్వ్ చేసి తనతోనే ఉంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తనకు కూడా అదే చెప్తున్నాడు, నేను వాళ్ళతో కన్నా నీతోనే ఎక్కువ ఉంటున్నాను కదా అది అని చెప్పి. ఇంకా ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కూడా, ప్రేరణ ఏంటి అంటే బిగ్ బాస్ అంటే టాస్క్లు అనుకుంటుంది. నేను టాస్క్లో నా సీరియస్నెస్ చూపిస్తాను అది అని చెప్పి రాంగ్ అజంప్షన్లో ఉంది. కాదు, బిగ్ బాస్ అంటే టాస్క్. అది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే బిగ్ బాస్, అదే మెయిన్ బిగ్ బాస్. తనకి తెలియట్లా. యష్మి ఈజ్ లైక్ గో విత్ ద ఫ్లో. ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు కొన్నిసార్లు తను. సో ఇంకో వైపు చూస్తే వీళ్ళు ఇలా ఉన్నారు. పృథ్వీకి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది, మంచి ఆలోచనలు ఉన్నట్టున్నాయి. ఇందాక స్ట్రాంగ్గా ఆర్గ్యూ కూడా చేశాడు ఆ కాఫీ కోసం లాస్ట్లో, దాని గురించి మాట్లాడదాం. బట్ లాంగ్వేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్. వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది పృథ్వీకి. సో వీళ్ళు మీ ఒపీనియన్ అండి చెప్పండి. సోనియా, మణికంఠ, పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళు మేజర్గా కనిపిస్తున్నారు. సో వీళ్ళ మీద ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. మనం 40కే రీచ్ అయ్యాం. ఈరోజు రేపటికల్లా 41, ఎల్లుండికల్లా 42, అలా 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 కేక్ వాక్ చేసుకుంటే 50K దాకా మీరు సపోర్ట్ చేస్తే ఈ 2 వారాల్లో కొట్టేద్దాం. చేస్తారు మీరు మంచోళ్ళు. ఓకే, ఎపిసోడ్లో 2 పార్ట్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఒకటి ఆమ్లెట్లు వేసుకోవాలా లేదా అన్నది ఎపిసోడ్. 2 నామినేషన్ సంబంధించిన ఎపిసోడ్ అనమాట. ఒరే ఆమ్లెట్లు వేసుకోవాలి లేదన్న దాని మీద ఎందుకురా అంత రచ్చ, నాకు అర్థం కాలేదు. ఆమ్లెట్లు ఏముంటుందిరా, 2 చుక్కల ఆయిలు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా ఉండదు, ఇంత ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కుంకుమ ఏంటి కారం వేసుకొని చేసుకునేదానికి అంత రచ్చ. ఆవిడ బేబక్క రూల్స్ అందులో ఏమంటుంది. లాస్ట్ సీజన్స్లో ఇలా ఏం లేదంటే అన్ని వంటలు ఉన్నాయి అక్కడ. లాస్ట్ సీజన్లో అన్నింటిలో ఆమ్లెట్లు వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. పెద్ద మీటింగ్లు పెట్టారు, దాని మీద గొడవ, పర్సనల్ ప్రిఫరెన్సెస్ అనవసరం. అదర్వైజ్ ఈ నామినేషన్స్ మొత్తం ఒకే ఎపిసోడ్లో వచ్చేవేమో. సో నిన్న ఎక్కడైతే వదిలేసారో అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ యాక్టివిటీ ఏరియా నుంచి స్టార్ట్ అయింది. సో యష్మికకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే, యష్మిక చీఫ్గా ఉండడానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారన్నది ఈవిడ సోనియా హ్యాండ్ రైస్ చేయమని చెప్పి పెట్టింది. అసలు ఏమీ లేదు, ఎక్కడ బిగ్ బాస్ అడగలేదు, ఎవరు బాధించుకోవాలని లేదు, ఏమీ లేని దాంట్లోంచి ఈవిడ పాయింట్స్ రేస్ చేసి అక్కడ వరకు సాగదీసి అంత రచ్చ చేసిందంటే ఈవిడ క్యాపబిలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ అన్నది పక్కన పెట్టండి, బట్ ఆలోచన శక్తి చూడండి ఎంతవరకు సాగదీసింది దాన్ని అని చెప్పి. అలాగే ఈవిడ ఆలోచనలు ఎలా సాగుతా ఉంటే దీన్ని బ్రేక్ చేద్దామని చూసిన ప్రేరణకి ఇప్పుడు నామినేషన్తో తనకు బ్రేక్ వేసింది. తనతో కాదు మిగతా అందరికీ బ్రేక్ వేసింది. నేను ఎక్కడైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసి నేను ఏదైనా చేస్తానంటే మధ్యలో ఎవరైనా ఆపాలనుకుంటే మీకు కూడా నామినేషన్ చేస్తానని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఆ నామినేషన్ వెనకాల నాకు ఒక మైండ్ కనిపించింది. అది ఉందో లేదో మరి తర్వాత తెలియదు కానీ బట్ అనిపించింది, చెప్తాను. అంటే విష్ణు అబ్జెక్ట్ చేసింది, ఓం అబ్జెక్ట్ చేశాడు. లేదు అది టాస్క్ కాదు, ఓం అంటే ఆదిత్య ఓం, ఇది టాస్క్ కాదు. సో వాళ్ళు ఏం అడగలేదు అలా హ్యాండ్స్ వచ్చి. లేదు నాకు తెలుసుకోవాలని ఉంది, సో ఇప్పుడు తెలుసుకోవాలి, చూద్దాము అయ్యి అని చెప్పి. సో అది ఈ నిఖిల్ ఏం చెప్తాడంటే, అసలు నీకు అసలు తెలియనప్పుడు నువ్వు ఎలా అలా అంటావు, అవుట్ ఆఫ్ ద వరల్డ్ తీసుకొచ్చి అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు చేసావని అలా ఎలా అంటావు అంటే అది జస్ట్ ఒక రీజను. 5-6 రీజన్లు 5-6 పాయింట్లు చెప్పాను, నువ్వు ఒక పాయింట్ పట్టుకుంటావు, మిగతా 5 పాయింట్ల కోసం కూడా మాట్లాడు. అంటే యష్మిని ఎలా చీఫ్ ఇన్ చేస్తావు అన్న దాని మీద ఇంకా 5 పాయింట్లు చెప్పాను, దానికోసం కూడా మాట్లాడని చెప్పి మళ్ళీ పెట్టమంటే ఓ వద్దు, ఇది అసలు టాస్క్ కాదు ఆపే అని చెప్పి. ప్రేరణ ఏమో బిగ్ బాస్ అసలు అసలు అడగలేదు ఇలా రీజన్స్ చెప్పమని, అలాగే చీఫ్స్ కూడా మీరు చెప్పమని చెప్పి చెప్పలేదు, మీరు ఎందుకు చెప్తున్నారు, మొత్తం అయిపోయిన తర్వాత చెప్పారు. అసలు స్టార్టింగ్లోనే ఈ పాయింట్ కట్ చేయాలి నిఖిల్, కట్ చేస్తుంటే ఎంత దూరం వచ్చేది కాదు. అసలు యష్మిని సెలెక్ట్ చేయడం అనేది రాంగ్ మూవ్ నిఖిల్ది. ఈవెన్ యష్మి అంత గొప్ప ఆట కనిపిస్తేనే సెలెక్ట్ చేస్తానే చాలా కష్టాలు ఉంటాయి. అంత గొప్ప ఆట కనిపించినప్పుడు సెలెక్ట్ చేసి ఇంకా కష్టాలు తెచ్చుకున్నాడు. బేబక్కం చేస్తుంటే అయిపోయేది సింపుల్గా. ఇక్కడ 9గా వచ్చింది. 9గా వచ్చి వీళ్ళు లోపలికి వస్తున్నప్పుడు అంట యష్మి ఏమందంటే, నువ్వు పర్సనల్ ఫీలింగ్స్తో ఆలోచించి మాత్రం సెలెక్ట్ చేయకు అని చెప్పి నిఖిల్ అందంట. అది ఏ ఉద్దేశంతో అన్నావు అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఎందుకంటే బికాజ్ యూ విల్ సపోర్ట్ హర్ అని చెప్పి తిని చెప్పింది అనమాట. అంటే నిఖిల్ యష్మిని సపోర్ట్ చేస్తానని తెలిసి వీళ్ళందరూ వచ్చారు, నీకు ఎలా తెలుసు అని చెప్పి. యష్మి వచ్చింది, నిఖిల్ వచ్చింది, నీకు ఎలా తెలుసు అంటే నువ్వేదైతే 2 రోజుల్లో అబ్జర్వ్ చేస్తావో నేను అదే 2 రోజుల్లో అబ్జర్వ్ చేశాను, సో నువ్వు తిననే సపోర్ట్ చేస్తావు, తను నీకు ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి ఓపెన్గానే చెప్తుంది ఈ అమ్మాయి సోనియా. దాని తర్వాత 9కి ఏం కరుస్తూ ఉందనమాట. టాస్క్ ఆడి ప్రూవ్ చేసుకున్నాం మేము, మామూలుగా రాలేదు అది అని చెప్పి. పెద్దోళ్ళు అని చెప్తే పెద్దోళ్ళు అయిపోయి పెద్దోళ్ళ మాట్లాడాలి, అంతేగాని చిన్నపిల్లల్లా కాదు అని చెప్పి. అంటే దాని తర్వాత సోనియా కొంచెం మీదకి వెళ్తా ఉంది, తనతో మాట్లాడటానికి వెళ్తుందో ఏం చేయడానికి వెళ్తుంది కానీ బట్ నిఖిల్ ఆపుతున్నాడు. డ్యూడ్ నువ్వెందుకు ఆపుతున్నావు, డ్యూడ్ ఏం చేసేది, కొట్టిద్దా ఏంటి, లెట్ దెమ్ టాక్ మధ్యలో ఆపేశాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ, ఒక విన్నర్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేశారు, ఏంటి బిగ్ బాస్ ఇది, అసలు నా ఫ్రెండ్ అసలుకే గెలిచింది గెలక తర్వాత ఎప్పుడు గెలుస్తామో తెలియదు, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేశారంట.
నైనిక పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి అది ఇది అని చెప్పి అసలు నువ్వు అలా ఎలా అంటావు అంటే పర్సనల్ ఫీలింగ్స్తో నువ్వు చేస్తావని చెప్పి అలా ఎలా అంటే నువ్వు మీరు అనేది ఏంది మీరు ప్రూవ్ చేసుకున్నారుగా అంది. సో ఇది లాస్ట్ సీజన్ వైబ్స్ అన్ని గుర్తొస్తూ ఉన్నాయి. సో శివాజీ ఏదో ఒకటి చెప్తా ఉండేవాడు, మీరు అలా చేస్తున్నారని చెప్పి వీళ్ళు అదే చేసేవాళ్ళు. అంటే అటు తిరిగి వాళ్ళ సపోర్ట్ కనిపించేది. శివాజీ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి వీళ్ళు అనేదానికి అక్కడ ప్రూఫ్ కనిపించేది కాదు. శివాజీ సపోర్ట్ చేసినా వాళ్ళు నామినేషన్ అయ్యేవాళ్ళు, వీళ్ళు సపోర్ట్ మేము చేయలేదు అనుకున్నా సరే వాళ్ళు అక్కడ సేఫ్ అయ్యేవాళ్ళు, అమర్ వాళ్ళు సేఫ్ అయ్యేవాళ్ళు. అలా కదా సింపుల్ ఇది అంతే. నీ పర్సనల్ ఫీలింగ్స్ నువ్వు ఎలా చెప్తా అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు ప్రూవ్ చేశారు. రష్మి సెలెక్ట్ అయింది ఏంటి ప్రూవ్ అయింది. రష్మి సెలెక్ట్ అవ్వకపోతే డిస్కషన్ ఉండేది కాదు, ప్రూవ్ అయ్యేది కాదు. సోనియా కూడా అందనమాట జస్ట్ టాస్ గెలిచిన నైనిక కోసం చెప్పింది అనమాట. జస్ట్ టాస్ గెలిచినంత మాత్రాన ఇది కాదమ్మా, 5 పాయింట్స్ కోసం కూడా మాట్లాడాలి, మిగతావన్నీ వదిలేసి మీరు జస్ట్ ఒక పాయింట్ మాట్లాడుతున్నారని 2 డేస్ నుంచి నేనేం అబ్జర్వ్ చేశానో అదే నేను చెప్పానని చెప్పి 2 డేస్ నుంచి వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారని చెప్పి. సో అక్కడితో అది అయిపోయింది అనమాట. బయటకు వచ్చిన తర్వాత చాలా డిస్కషన్ జరిగాయి. ఇదంతా మన నైట్ అన్సీన్లో పోస్ట్ చేసాము వీడియోలో, ఎవరైనా చూడాలంటే చూడండి. నేను ఎపిసోడ్ రివ్యూ కూడా బాగుంది, యాక్చువల్లీ బాగా వచ్చిందని నాకు అనిపించింది. బట్ వ్యూస్ ఎందుకు రాలా. ఏ బిడ్డ ఇది నా అడ్డ అని చెప్పి సాంగ్ చేశారు. ఈ సాంగ్ వినంగానే మీకు ఈరోజు నామినేషన్స్లో ఏం జరిగింది అనిపించింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ నాకు ఎందుకు అలా ఏంటో లాస్ట్ సీజన్ వైబ్సే వస్తూ ఉన్నాయి పద్దాక. నాకే వస్తున్నాయి, మీకు కూడా వస్తున్నాయా సార్? కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయబోదు లైక్ చేయండి. అవే సో ఇక్కడ కుక్కలు మురిగినాయి అనమాట. మణికంఠ పడుకున్నాడు. సో కుక్కలు మురిగితే అబ్బాయి అంటాడు, ఏందో అందరూ ఒక చోట ఉంటే ఈయన ఒక్కడే ఒక చోట ఉంటాడు, చెప్తే రిసీవ్ చేసుకోడు, ఇమీడియట్లీగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇది అబ్బాయిది కోపం వచ్చింది అనమాట నైట్. ఏదైతే మణికంఠ నిన్న తనని పప్పెట్ అన్నాడు అనమాట, నిఖిల్ చేతిలో యష్మి పప్పెట్ అని చెప్పి అన్నాడు. ఇది మన అన్సీన్లో ఉంటుంది. దాన్ని అబ్బాయి క్వశ్చన్ చేశాడు, నువ్వు మాటలు జారేస్తున్నావు, జారకో అని చెప్పంటే నువ్వు నాకు చెప్పకు అన్నట్టు చెప్పామంట. అది మా ముగ్గురికి సంబంధించిన విషయం, నీకు అసలు సంబంధం లేని విషయం, అది మేము సార్ట్ చేసుకున్నాము, పైగా నేను దాన్ని వెనక్కి తీసుకోలేదు, నిఖిల్ యాక్సెప్ట్ చేసే విధంగా నేను అన్నాను అది అని చెప్పి. మణికంఠ బాధ ఏంటంటే ఎవరైనా తను కరెక్ట్ చేస్తే ఎక్కడ తనకి దెబ్బపడిద్దు అంటే ఎక్కడ తను తగ్గుతానో ఆడియన్స్లో తనని ఎవరు కరెక్ట్ చేయకూడదు, తిని ఎవరినైనా కరెక్ట్ చేస్తారు. తిని నిఖిల్ చాలా చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండకు, వీళ్ళకి ఎక్కగు అని చెప్పి. సో నేను ఒకరికి సలహాలు ఇచ్చేవాడిని తప్పితే ఒకరి నుంచి సలహాలు తీసుకునేవాడిని కాదు. అంటే నేను గురువునే కానీ శిష్యుని కాదు, నన్ను శిష్యుడి యాంగిల్లో చూడొద్దు. సో నాకు ఎవరైనా సలహాలు ఇచ్చి చిన్నపిల్లాడు అని చెప్పి నన్ను తొక్కేద్దామని చూస్తే ఒప్పుకోను అన్నట్టు ఆ మైండ్ సెట్లో ఉన్నాడు. వీళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఇలాగే చెప్తూ ఉంటారు. సంథింగ్ లైక్ సీజన్ 5లో రవి అండ్ షణ్ముఖ్ లాగా అనమాట. సో రవి చెప్తా అంటే షణ్ముఖ్ ఇదేదో నా ఫ్యాండమ్ యూస్ చేసుకుందాం అనుకుంటే, నా పాపులారిటీని యూస్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వచ్చేది కదా. సేమ్ సంథింగ్ ఇక్కడ కూడా అలాగే అనమాట. సో నబిల్ ఏమో ఇది బ్యాడ్ ఇది గుడ్ అని చెప్పి చెప్తుంటే బ్యాడ్ గుడ్ ఉండో పర్స్పెక్టివ్ అని. సో ఇది మన లాస్ట్ సీజన్లో గౌతమ్ దగ్గర నుంచి ఇప్పుడు విన్నాం. నాకు కూడా ఎలాంటిదే ఒపీనియన్, సేమ్ ఒపీనియన్. వీటిలో మాత్రం మేము అందరం మ్యాచ్ చేయమన్నమాట. సో ప్రపంచంలో మంచి చెడు అనేది ఉండదు, మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు అనేవి ఉండరు, ఓన్లీ పర్స్పెక్టివ్ సిచ్యువేషన్స్ అంతే. నెక్స్ట్ మణికంఠ చెప్తున్నాడు, యష్మి వచ్చి తీసుకెళ్ళింది కదా కుక్కలు మరిగినప్పుడు, తీసుకెళ్తే తను అందంటే జోన్ అవుట్ అయిపోతాడు అనేసిందంట. సో ఇలాంటివన్నీ తనకి ఎక్కడ ఇలాంటివన్నీ నెగిటివ్ అవుతాయి, వీళ్ళేంటి నన్ను డౌన్ చేయాలని చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఎలా పొట్రే అవుతుంది అన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇదే ఫోకస్ ఉన్నాడు. ఇది రాంగ్, ఇది తనకి దెబ్బడిపోయింది. విష్ణు కూడా ఈరోజు లైవ్లో చాలా విషయాలు చెప్పింది తనకి, సోనియాకి. సోనియా అని అని అంటే ఉంది తప్పితే ఏమల్లా అనకూడదు. అదేం రాంగ్, అన్ని విషయాలు రాంగ్ వెళ్ళిపోవు. కొన్ని విషయాలు ఓకే తెలుసుకోవడం కూడా కొన్ని విషయాలు మంచిదే కదా. నిఖిల్ మణికంఠ డిస్కషన్ చేసుకున్నారన్నమాట. చీఫ్ అనే పొజిషన్ ఇచ్చేపాటికి మనం అదే నువ్వు తగ్గుండాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు లౌడ్గా మాట్లాడితే ఏమైందంటే నువ్వేదో లీడర్ లాగా వాళ్ళిద్దరు ఏదో నీ చెంచాల్లాగా కనిపిస్తూ ఉంటారు ఆడియన్స్కి, అది చూసుకో అది అని చెప్పి ఏదో తనకు తోచిన సలహాలు తను ఇస్తున్నాడు అనమాట. తిరిగి ఎవరు సలహాలు ఇవ్వకూడదు కానీ తిని మాత్రం అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు. నాకు మాత్రం నమ్మకం ఉంది, ఏదైనా సరే నేను ఇంటి నుంచి అయితే కదలను, నేను చివరిదాకా ఉంటాను ఈ హౌస్లో అని చెప్పి. సో నేను అంతే, నాకు నేను ఓడించుకోవాలని చెప్తే నన్ను ఎవరిని ఓడించుకోకూడదు, నన్ను ఎవరు ఓడించలేరు అని చెప్పి నిఖిల్ చెప్తా ఉన్నాడు అనమాట. ఇలా మనల్ని ఎవరు ఓడించలేరు అనుకుంటే మనం ఆడుకోవాలి గేమ్. ఎప్పుడు పాపం మా సీతకి బాధ వచ్చింది, కూరలో కారం ఎక్కువైందంట, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. సో కారం ఎక్కువైంది, గుడ్డు పొరుడు చేసుకుంటానంటే వద్దందంట. గుడ్డు పొరుడు చెయ్యమంటే తప్పు కానీ చేసుకుంటానంటే తప్పేముందక్క. సా ఇదే మన బెజవాళ్ళు అయితే 4 గుడ్లు ఎక్కువ ఇచ్చి పంపించాం మనం. మరి అక్క నువ్వు టూ మచ్. సో ఎగ్ చేసుకుంటా అంటే అక్క వద్దంట కిచెన్లో. పక్కన విష్ణుప్రియ గ్యాస్తో ప్రాబ్లం ఏం లేదు కదా, బిగ్ బాస్ అసలు గ్యాస్తో ప్రాబ్లం ఉంటుంది. నా బిల్ కూడా అదేంటి నేను ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటే ఆమ్లెట్ చేసుకోకూడదు. ఆమ్లెట్ కాదబ్బా ఇంకేదో ఓడి చేసేసి, ఇంగ్లీష్ మీడియంలో కదా, పుడింగ్ ఇక తెలుగు పుడింగ్ కాదు, ఇంగ్లీష్ పుడింగ్.
సీత నేను చేస్తానంటే అక్క వద్దంది అయ్యి అని చెప్పి తర్వాత బయట బేబక్క రూల్స్ చెప్తుంది. ఇవి బేబక్క రూల్స్. ఒకటి, నేను డిసైడ్ చేశాక కారం ఎంత అని చెప్పి మీరు ఎవరు వచ్చి చేయలు పెట్టరు. అంటే ఏమైందంటే దీని కారం వేస్తే నిఖిల్ వచ్చి కారం సరిపోలేదు ఇంకొంచెం చేయమన్నాడు అంటే దానివల్ల అందరికీ కారం కారం అయిపోయింది కూర. సో ఇక్కడ నుంచి నేను వంట చేస్తే కారం అయినా ఎల్లుల్లి అయినా పసుపు అయినా ఉప్పు అయినా మంట అయినా ఏదైనా నేను నాకు తగినంత నాకు నచ్చినట్టు నేను పెడతాను, మీరు ఎవరు ఏం చెప్పదని. 2, ఒకసారి కూర నచ్చకపోతే ఏం చేయలేం. ఇదే బిగ్ బాస్ గేమ్ అంటే కూర నచ్చకపోయినా అదే కూర తినాలి, లేదంటే పస్తు పడుకోవాలి. అంతే తప్పితే ఆమ్లెట్ వేసుకుంటా, గుడ్డు పొడి చేసుకుంటా, పుడింగ్ వేసుకుంటా, పుడింగ్ లాగా అంటే మాత్రం పగిలిపోయిద్ది అన్నట్టు ఎక్కువ ఇవి పెట్టిందనమాట. నెక్స్ట్ ప్రేరణ. ఇక్కడ ఏదో రాశానబ్బా అర్థం కాలేదు. నెక్స్ట్ పెద్ద డిస్కషన్ ఒకటి ఆమ్లెట్ కోసమే. దీని తర్వాత పెద్ద డిస్కషన్ జరిగింది. ముందు ఇల్లు మాట్లాడుకున్నారు. నబెల్ వచ్చాడు, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా అంటే బేబక్క వద్దు అది అంది, అలో లేదు అంది. ఎందుకు అలాగని అడిగాడు. విష్ణుప్రియ అందరూ కలిసి అక్కడే రేస్ చేశారనమాట, ఏంటి ఇలా అయితే ఎలాగా అని చెప్పి. బేబక్క ఇది ఇండివిజువల్ కుకింగ్ కాదు కదమ్మా, ఇది అందరికి కలిపి ఒకేసారి చేసే కుకింగ్ కదా. ఎందుకు బేబక్కకి ఏం నష్టం వచ్చిందని నాకు అర్థం కాల. రేషన్ మేనేజర్ చూసుకోవాలి, కిచెన్ టీమ్ క్లీనింగ్ టీం చూసుకుంటారు. తన వంట తను చేసేసింది కదా. అబ్బాయి గిన్నెలు ఎవరిదాలు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరిదాలు క్లీన్ చేసుకుంటారు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. బట్ సరే డిస్కస్ చేద్దామని చెప్పి ముగ్గురు చీఫ్లు లైవ్లో అందరూ ఏం చెప్పాడు, మీ ముగ్గురు చీఫ్లు వెళ్ళి డిస్కస్ చేసుకుని ముగ్గురు చీఫ్లు ఆ లైన్ రూమ్కి వెళ్ళి డిస్కస్ చేసుకొని వచ్చారన్నమాట బయటికి. సో ఒకళ్ళు కుకింగ్ తీసుకుందాం, ఒకళ్ళు వాష్రూమ్ క్లీన్ తీసుకుందాం, ఒకళ్ళు హౌస్ క్లీన్ తీసుకుందాం, వాళ్ళ టీమ్స్ని చేసుకుందాం అని చెప్పి. ఇందులో నిఖిల్ ఏం చేశాడు, లోపల డిస్కషన్ చేసేటప్పుడు మామూలుగా మన కుకింగ్ టీంలో ఉంది బేబక్క, సీతక్క, సోనియా అక్క, అరటికే తొక్క, ఏంటో అన్ని అక్కలక్కలు వస్తాయి. సో వీళ్ళు ఉన్నారు. నిఖిల్ ఏం చేశాడు, ఇందులో తెలివిగా లేదా తెలివి తక్కువగానో సీతక్కని తీసాడు. మరి సీతక్కని ఎందుకు తీసాడంటే కరెక్ట్గా నిఖిల్కి కూడా తెలియదు. అంటే నిఖిల్కే తెలుసు, మనకు తెలియదు, బయటికి మాత్రం సరిగ్గా చెప్పట్లా. సో ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, నాకు సీత వద్దనో లేదంటే ఇంకోళ్ళు ఎవరు వద్దనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఎవరైనా బయటకు వస్తారా వాలంటీర్గా, నేను పృథ్వీని వేద్దాం అనుకుంటున్నాను, పృథ్వీ పని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి అడిగి చేస్తామంటే డైరెక్ట్గా సీతను తీసాడు. సీతను తీసేసిన తర్వాత ఇచ్చిన కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చాడా లేదు. ఎన్ని లోపల ఆలోచించుకుని కదా రాలా ఇది పెద్ద పెంట అయింది అక్కడ బయట. నేను ఎందుకు షాప్ అయ్యాను అని చెప్పి సీత క్వశ్చన్ చేసింది. ఇది నాట్ పర్మనెంట్ అమ్మా, అలా అని చెప్పి నువ్వు రాంగ్ తప్పు చేసావని చెప్పి నేను తీసానంటే నేనేమి తప్పు చేశానని చెప్పి నేను అడగలా, నేను ఎందుకు తీసానని చెప్పి నేను అడుగుతున్నానని చెప్పి అమ్మాయి కూడా గట్టిగానే ఇచ్చింది. పైగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇటు ఆంధ్ర వాళ్ళు, అమ్మాయి పుట్టి పెరిగింది తెలంగాణలో, సో కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. మరి ఎవరన్నారు రాంగ్ అని నేనేమనలేదని చెప్పి. ఐ ఫెల్ట్ సమ్ ఆర్ గుడ్ ఇన్ సంథింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పారు. అంటే కొంతమంది కొన్నిట్లో మంచిగా ఉంటారు, ఇంకొంతమంది ఇంకొన్నిట్లో మంచిగా ఉంటారు. అంటే నేను వంటలో మంచిగా లేనా, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి గట్టిగా అడిగింది. అలా కాదు యష్మి పక్కన, అలా కాదు మీరు చెప్పింది అలాగే ఉంది, మీరు ఇంగ్లీష్లో చెప్పినా అలాగే ఉంటుంది, మీరు తెలుగులో చెప్పినా అలాగే ఉంటుంది, ఏంటి మాకు ఈ గొల్ల పాపం. సో అలా కాదంటే ఇంకేంటి నేను కిచెన్లో గుడ్ అనే కాదు కానీ లేదురా నువ్వు టూ గుడ్ అయ్యి అని చెప్పి యష్మి పక్క నుంచి కవర్ చేయాలని చూస్తుంది కానీ కవర్ అవ్వదు. నెక్స్ట్ ఈయనేమో లేదు కంఫర్ట్ అని చెప్పి బట్టలు వేసుకునే కంఫర్ట్ కాదు, వాషింగ్ మిషన్లో వేసుకునేది కాదు. ఇంగ్లీష్లో మన తెలుగులో వర్డ్ రావట్లేదు నాకు కూడా, అంటే తెలుగు మీడియంలో కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుస్తావు. సో కంఫర్ట్ అనగానే తిని అర్థం చేసుకుంది ఏంటంటే నిఖిల్కి కంఫర్ట్ లేదేమో నాతో, అందుకోసం అని చెప్పి నన్ను తీసాడేమంటే లేదు మళ్ళీ నిఖిల్ దానికైనా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడా, చేయలా. హౌస్లో నన్నందరికీ బేబక్క వంటతో కంఫర్ట్ అని చెప్పాడు, అంటే నేను వంట చేస్తే వాళ్ళకి కంఫర్ట్ లేదు అని చెప్పి మళ్ళీ పట్టుకుంది. ఎట్ నుంచి చెట్టెళ్ళినా పాపం దొరికిపోయాడు. అదేదో జిలేబీ తిప్పింది. ఇది నాకు ఎవరో మెసేజ్ చేశారు, జిలేబీ వాడు వేరే దానికోసం ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ చాలాసేపు సాగింది, ఇద్దరు కొంచెం లైట్గా అరుచుకున్నారు. ఇది కొంచెం వీళ్ళిద్దరికీ కొంచెం పడతా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా గట్టిగా అవుతూ ఉంటుంది. దీని తర్వాత సోనియా హ్యాండ్ రైస్ చేసింది. చీఫ్స్కి అగెనిస్ట్గా మనము చెప్పచ్చా, ఏమన్నా మాట్లాడచ్చా అని. ఏందక్క కొన్ని గంటల క్రితం నువ్వు వాళ్ళు దుమ్ము దులిపేసి చీఫ్లందరినీ చీప్గా తీసి పడేసి చీపురు గట్లాగా మళ్ళీ ఇప్పుడు క్యూట్గా అడుగుతావు ఏంటి, చీఫ్కి అగెనిస్ట్గా మాట్లాడచ్చా లేదని. అరే అక్క మరీ. సో చెప్పు, అందులో ఏం లేదు ఇందులో ఏం ఫోర్స్ లేదు అంటే నాకైతే మాత్రం వంటగదులు రేషన్ మేనేజర్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఎప్పటి నుంచి చేయమంటే రైట్ నో ఏదైనా అనుకుంటే మనం ఇప్పుడు చేసేయాలి అది. సో రైట్ నో ఇప్పటి నుంచే చేసేయాలి అనగానే తీసేయాలి అని చెప్పి 19 minutes తీసేయమంటే సరే అని చెప్పి అనుకున్నారు. యష్మి ఏమో వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఫైనే కదా అని చెప్పి దాని తర్వాత బాత్రూమ్ సెక్షన్ వాచ్ కోసం మాట్లాడుకున్నారనమాట. ఇదే ఇంకా నెక్స్ట్ కంఫర్ట్ జోన్, కంఫర్ట్ స్పేస్ వీటి కోసం గొడవైంది. దాని తర్వాత బిగ్ బాస్ యాక్షన్ రూమ్లోకి పిలిచాడు. యాక్షన్ రూమ్లోకి పిలిచి నిఖిల్, నయనిక అండ్ యష్మికి కంగ్రాచులేషన్ చెప్పాడు. వాళ్ళకి 3 దండలు ఉన్నాయి కదా, రెడ్ది, ఎల్లోది, గ్రీన్ది, అవి వేసుకోమన్నాడు. నాకు తెలిసి ఆ 3 బెడ్రూమ్స్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నాను. పికాక్ది, జీబ్రాది,
అండ్ ఇంకోటి ఏంటి ఫస్ట్ది ఎల్లోది తూనీగది. సో తూనీగదేమో ఎల్లోదేమో తినేసుకుంది, నైనిక వేసుకుంది. రెడ్డిదేమో జీబ్రా అనుకుంటా, రెడ్డి ఇండికేట్ చేసింది, అదేమో యష్మి వేసుకుంది. మధ్యలో గ్రీన్దేమో తిని వేసుకున్నాడు. అంటే ఫస్ట్ వాళ్ళని అడిగాడు, నిఖిల్ వాళ్ళని అడిగాడు, ఎల్లో ఒకటి తను చూస్ చేసుకుంది. అందరు కంగ్రాచులేషన్స్ చెప్పారు, చప్పట్లు కొట్టారు. దాని తర్వాత మీకు నామినేషన్స్లో మీరు సేఫ్, మీ ముగ్గురు, మేము కెప్టెన్ లేరన్నాం, నామినేషన్స్ లేవన్నాం, ఇమ్యూనిటీ లేదన్నా, అదంతా తెచ్చి మాకు ఒక కెప్టెన్ కాదు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు, ముగ్గురికి నామినేషన్ ఇచ్చాము అని చెప్పి బిగ్ బాస్ కవర్ చేశాడు అనమాట. సో ఈ చీఫ్స్ వల్ల వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. సో ఇది అధికారానికి చిహ్నం. ఈ దాన్ని గుర్తించి దాన్ని మెల్ల వేసుకొని జాగ్రత్తగా ఉండండి, దాన్ని అర్థం చేసుకొని వేసుకొని చైర్ మీద కూర్చోండి అని చెప్పి చైర్ మీద అజీమోన్ షా షాన్ షా అని చెప్పి కూర్చోబెట్టారనమాట. సో మీ ముగ్గురు నామినేషన్స్ మిమ్మల్ని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. సో నామినేషన్స్లో నెక్స్ట్ నామినేషన్ టాస్క్ మొదలవుతుందని చెప్పారు. అలాగే ఎవరు నామినేట్ చేయాలో కూడా మీరే డిసైడ్ చేస్తారని చెప్పారు. ఒక్కొక్కరు వచ్చి ఇద్దరు నామినేట్ చేయాలి. ఆ ఇద్దరు ఫోటోలు అక్కడ పెట్టిన తర్వాత డమ్ 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 చెప్పాడు డోలు, అదే సాంగ్ బాహుబలి సాంగ్ ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అంటే ముగ్గురు చీఫ్స్ పరిగెత్తుకుంటూ రావాలి. జనరల్గా వచ్చి అక్కడ ఉన్న కత్తి తీసుకోవాలి. ఎవరైతే తీసుకుంటారో ఈ కంటెస్టెంట్ నామినేట్ చేసిన ఇద్దరిలోంచి ఒకరిని నామినేట్ చేసి ఒక రీజన్ చెప్పాల్సి ఉంటుంది అంతే. అప్పటి వరకు వీళ్ళిద్దరు నామినేట్ చేసుకొని ఆర్గ్యూ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మధ్యలో వీళ్ళు రోల్ ఏం లేదు. సో వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకోవడానికి లేదు, ఏం లేదు. ఎవరు తీస్తారో వాళ్ళే రీజన్ చెప్పి పెట్టేయాలి అంతే. ముగ్గురు చేయాలని రూల్ ఏం లేదు, ముగ్గురు మధ్యలో ఆర్గ్యుమెంట్లకి అది లేదు. సో అంత టైం స్కోప్ లేదనమాట, తీసేశారు. మనకి జడ్జి లాగా అప్పట్లో టాస్క్ పెట్టారు కదా, సంథింగ్ సిమిలర్ టు ఇట్. సోనియా ఫస్ట్ వచ్చి బేబక్కని నామినేట్ చేసింది. సోనియాతో స్టార్ట్ చేసినప్పుడు బిగ్ బాస్కి నమ్మకం, సోనియాతో స్టార్ట్ చేస్తే ఏదైనా కరెక్ట్గా జరిగిద్దని. బేబక్తో చేసింది. ఏంటి అంటే 2 రీజన్లు చెప్పింది మేజర్గా. ఒకటి సాఫ్ట్గా ఉండటం, అంటే డిఫెండ్ చేసుకోకపోవటం, టైం వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు ఇంకా తర్వాత చూసుకుంటాను. సోనియా అంటే ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయిపోయింది, మన ఇంట్లో అడిగి పెట్టి దగ్గర నేను వెంటనే ఉండాలి, మళ్ళీ ఆపర్చునిటీస్ రావని చెప్పి. రెండోదేమో ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆ ఫుడ్ కోసం, ఆ కుక్కర్ కోసం, ఆ పప్పు కోసం నిన్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, దీనికోసం ఇంకోసారి చేద్దామా, వేస్ట్ అవుతుంది అంతే, ఏం లేదు. సో ఇది నాకు చాలా సిల్లీగా అనిపించింది. బట్ ఇక్కడ తన టార్గెట్ నాకు ఏమనిపించింది అంటే కొద్దిగా యూస్ చేసిందేమో బ్రెయిన్ అని. ఒకటి అందరికీ నచ్చే బేబక్క, 2 వాళ్ళ బ్యాచ్ అంటే వాళ్ళ ఫ్రెండ్, ముఖ్యంగా యష్మికి ఫ్రెండు, నిఖిల్కి ఫ్రెండు అనుకున్న ప్రేరణ, వాళ్ళిద్దరిని తెచ్చి పెడితే వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు? సో ఫ్రెండ్ అయిన ప్రేరణనా, లేదంటే బయట వ్యక్తి అందరికీ నచ్చే వ్యక్తి అయినా బేబక్కనా అని చెప్పి అలాగేమైనా కొంచెం మాస్టర్ మైండ్ లాగా ఆలోచించి ఏమైనా చేసిందేమో అని చెప్పి నాకు డౌట్ కొడతా ఉంది. అది మనకి ఎప్పుడు తెలిసిందంటే ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను కనుక ఎక్కడైనా చెప్తే నేను ఇలా ఆలోచించేసాను, ఇక్కడ దొరికేశారు, వీళ్ళు ఫ్రెండ్సే కలిసి ఆడుతున్నారు అన్న పాయింట్స్ చెప్తుందా, లేదంటే ర్యాండమ్గా చేసిందా, తనకు ఏదో ఇష్యూ ఉంది కాబట్టి అన్న తెలిసింది. బట్ సమ్హో కుక్కరు పప్పు మాడిపోయింది. మేబీ ఇంకొక సీరియస్ రీజన్ ఏమై ఉంటుందంటే, సిల్లీ రీజన్ కాకుండా ఆ మాడిపోయిన పప్పు పార్ట్ ఏదైతే ఉందో తనకే వచ్చిందంట. ఇది మాత్రం ఖచ్చితంగా హట్ అయ్యే రీజన్ అనమాట. అందుకోసం చెప్పి అలా అయినా సరే చేసి ఉండాలి. దీని తర్వాత బేబక్క చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ తిని చెప్పనీలా. బేబక్కని పద్దాక ఆపేస్తుంటే మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, చీఫ్స్ అడ్డుకట్టేశారు, వేసి ఆ లెటర్ స్పీక్ అంటే ఇది నా నామినేషన్, మధ్యలో మీరే మాట్లాడతారంటే మీ చీఫ్స్ కదా అంటే, చీఫ్స్ అయితే అదేం చెప్పలే బిగ్ బాస్, మా నామినేషన్ అయిపోయిన తర్వాత అదేదో డమ్స్ మోగిస్తారు, అప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి గొచ్చటమే, అదే నీకున్నది, అంతకుమించి నీకేం లేదు, అధికారాలు లేవని చెప్పారు. వీళ్ళు ఏమనాలి, మీ చీఫ్లు అలా అని కాదు, తోటి కంటెస్టెంట్స్గా చెప్తున్నావు, నువ్వు ఎదుటి వాళ్ళకి మాట్లాడే హక్కు ఇవ్వటం లేదు, ఆ స్పేస్ ఇవ్వటం లేదు, ఇది చాలా రాంగ్. ఈరోజు తనకు జరిగేది రేపు మాకు కూడా జరిగిద్ది, నువ్వు తనకు ఛాన్స్ ఇవ్వు. మేబీ తను చెప్పలేకపోవచ్చు, నీలాగా అందరూ వచ్చిన రోజు అందరూ గట్టిగా మాట్లాడడం లేదు, మనం ఆ స్పేస్ని క్రియేట్ చేయాలి, ఆ కంఫర్ట్ని మనం ఇవ్వాలి. సో నేను స్టాండ్ తీసుకుంటున్నాను తన కోసం, తనకు నువ్వు ఇచ్చేదాకా నేను ముందుకు కదలేను, నేను యాజ్ అ చీఫ్గా చెప్పట్లేదు, తోటి కంటెస్టెంట్గా చెప్తున్నాను అని చెప్పుకుంటే సమ్మగా ఉండేది. బట్ అలా ఎవరు చెప్పలేకపోయారు అనమాట. బేబక్క బయట రీల్స్లో దడ్డలాడిస్తూ ఏమైంది నీకు, లోపలికి వెళ్ళిన తర్వాత విజయవాడ బాగానే ఉంది, నేను కాపాడుతాను కదా, నువ్వు కొంచెం గట్టిగా పోరాడు, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ చేసామంటే అయిపోదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా కనిపించట్లా. చెప్పాక నీ వారం వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఈరోజు నైట్ ఫోర్కాస్ట్ ఉంది వర్షం, రేపు కూడా పడిద్దంట, అక్కడ హైవే కూడా ఖాళీగా లేదు, నువ్వు వచ్చేస్తంటే అయిపోదు. బాబు గారు ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎవరైనా అక్కడ ఎంట్రీ ఉంటుంది, ఉండు 2 వారాలు. నెక్స్ట్ సోనియా ప్రేరణ నామినేట్ చేసింది. సో ఇది పిక్నిక్ కాదు, నువ్వు పిక్నిక్ అనుకుంటున్నావేమో, ఫస్ట్ 2 డేసే కదా, టాస్క్ వచ్చే గొడవ. అంటే రీజన్ ఏంటంటే ప్రేరణ అంటుందంట, ఎందుకు ప్రతి డిస్కషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇప్పుడే కదా 2 డేసే కదా అయ్యింది, కొంచెం చిల్ అవుదాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎలాగో టాస్క్లు వస్తే గొడవలు వస్తాయి అని చెప్పి, సో ప్రతిదీ ఎక్స్టెండ్ చేయొద్దు అన్నట్టు అలా మాట్లాడిందంట. సో తినేమంటుందంటే ఎవరి పాయింట్స్ వాళ్ళని రైస్ చేసుకొని ఇవ్వాలి, ఎవరి జర్నీ వాళ్ళది, నువ్వెవరు డిసైడ్ చేయడానికి, మేబీ నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావో, మేబీ నువ్వు ఒక పిక్నిక్ లాగా వచ్చావేమో, బట్ ఇక్కడ వేరే వాళ్ళ జర్నీని అడ్డుకోవడానికి నీకు ఏ రైట్ లేదు. సో ఎవరైనా అంటే తను రేస్ చేసుకుంది, తన జర్నీ అది,
సో నువ్వు ఎలా స్టాప్ చేస్తావు అని చెప్పి. ప్రేరణ ఏమనుకుంటుందంటే బిగ్ బాస్ అంటే టాస్క్లు ఆడితే టాస్క్ నుంచి గొడవలు అవుతాయి. మేబీ ఎవరో చెప్పుంటారు ఈ నామినేషన్ ఎలా చేయాలంటే టాస్క్లు ఆడతావు కదా, టాస్క్లు ఆడినప్పుడు నీకు ఎవరో ఒకరు నచ్చరు, కుదుతారు, ఏదో ఒకటి అయితే నీకు రీజన్స్ వస్తాయి కదా, ఆ రీజన్స్ తీసుకెళ్ళి నెక్స్ట్ నామినేషన్లో పెట్టాలన్నమాట, అంతే అని చెప్తే ఓ అంతే అని అనుకుని ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు చెయ్యి. సో నువ్వు ఎంటర్ అయ్యి ఏదైనా గొడవ అవుతుంటే నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళిద్దరు గొడవ పడతాను నువ్వు మధ్యలో ఆపేయాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ ఫైట్, వాళ్ళ జర్నీ కదా అని చెప్పి. ఎందుకంటే తన ఫైట్ని కూడా తగ్గించేయాలని చూసింది కాబట్టి అలా అనింది. దీనికి ప్రేరణ నా గురించి నీకు అసలు ఏం తెలియదు, నేను టాస్క్ చాలా సీరియస్గా ఆడతాను ఉంది నేను. సో బిగ్ బాస్ నాకు చాలా సీరియస్ ఉంటుంది అనుకున్నా. సరే ఎనీవే టాస్క్ చాలా సీరియస్గా ఆడతాను, టాస్క్ మాత్రం ఖచ్చితంగా ఆడుతుంది. నేను చెప్తున్నాను ప్రేరణ అని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, టాస్క్లు దడబుట్టేస్తుంది మీకు. నేనైతే జాలీగా ఉండటానికి రాలేదు. సో నువ్వు అలా అనుకుంటున్నావు, నువ్వేదో అనుకుంటున్నావు నేను ఫన్గా ఉన్నానని చెప్పంటే సోనియా నువ్వు మొత్తం రాంగ్ అనుకున్నావు, నీకు అర్థం కాలే, నీకు తెలుగు రాలేదు అనగానే టిప్పని మండి ఉంటుంది లోపల, చిప్పు జిగ్ అని షేక్ అయి ఉంటుంది, ఇస్మార్ట్ శంకర్లో షేక్ అయినట్టు. సో తెలుగు అర్థం కాలేదంటే నువ్వు ఎందుకు డిస్కషన్ ఎక్స్టెండ్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకు డిస్కషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నావు, జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు అంటున్నావు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి సోనియా చెప్తున్నమాట. ప్రేరణ ఇక్కడ ఏమందంటే ఐ అగ్రీ, నాకు ఏ పనైనా ఓకే సంథింగ్ లైక్ దట్ చెప్పిందనమాట. ఈ వర్క్ కోసం ఏదైతే డిస్కషన్ జరిగిద్దో నిఖిల్ దగ్గర తను ఏం చెప్తుందంటే నువ్వు కిచెన్ కాకుండా ఏదైనా ఓకే అన్నావు కదా, అక్కడ ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఎందుకు, దాని బదులు సీతకేమో ఉండాలంది కిచెన్లో, నీకేమో కిచెన్లో లేదు, మీరిద్దరూ స్విచ్ చేసుకోవచ్చు కదా అని నేను చెప్పాలనుకున్నాను, అంతే తప్పితే నీ డిస్కషన్ ఆపాలని కాదు అన్నది తన పాయింట్లో చెప్తుందనమాట. నువ్వు ఏమన్నావంటే ఎగ్జాక్ట్గా కార్నర్ ఉన్నప్పుడు ఒకసారి అంటే తలా కార్నర్లో నేను ఎప్పుడు ఎంజాయ్ చేయమన్నానంటే అందరూ ఒక్కొక్క కార్నర్లో కూర్చున్నప్పుడు అలా జాలీగా ఉండొచ్చు కదా అన్నాను తప్పితే ఇంకోటి కాదు అని చెప్పి. సో ఇంత డిస్కషన్స్ ఎందుకు అని చెప్పి నువ్వు అన్నావు, ఇంత డిస్కషన్స్ అవసరం లేదన్నావు, మా జర్నీని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు అన్నది ఈవిడ పాయింట్. సరే ఇది నీ ఒపీనియన్ అని చెప్పి ఐ అపాలజైజ్ అని చెప్పి చెప్పిందనమాట. ఐ అపాలజైజ్ ఇఫ్ యు ఆర్ ట్రాన్స్లేటింగ్ అండ్ ఐ ఆమ్ మిస్అండర్స్టాండింగ్, అంటే నువ్వు ట్రాన్స్లేట్ చేసింది కనుక నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఐ అపాలజైజ్ అని చెప్పబోయింది. ఐ అపాలజైజ్ దగ్గర ఇప్పుడు కట్ చేసింది, అయిపోయింది, డన్. నువ్వు నాకు సారీ చెప్పావు, నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఓకే ఇట్స్ డన్, అయిపోయింది అనగానే అలా కాదని చెప్పి గ్రామర్ మిస్టేక్స్, నాట్ అని చెప్పాలి, ఇఫ్ తర్వాత నాట్ ఉండాలి, నువ్వు నాట్ చెప్పలేదు, సో అయిపోయింది అనగానే విను ప్రేరణ కోపం వచ్చిందన్నమాట. విను, సో ఏదేదో చెప్తున్నావు నువ్వు, ఏదేదో చెప్తున్నావు నేను ఎందుకు వినాలని చెప్పి ఈ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏమో విను అని చెప్పి గట్టిగా అరుచుకున్నారు. ఇఫ్ ఐ మిస్అండర్స్టూడ్ ఐఎమ్ సారీ అని చెప్పి గట్టిగా చెప్తుందన్నమాట. ఇంకా ప్రేరణ బాగా ట్రిగ్గర్ అయిపోయింది అనమాట. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకుంటా, నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, సో నేను ఎంతసేపు కావాలంటే ఫుల్ డే కావాలంటే ఫుల్ డే కూడా తీసుకుంటా, నువ్వు వినకపోతే ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పి గట్టిగా అరుచుకున్నారు. దాని తర్వాత సోనియా తెలుసుకోవడానికి ఏమీ లేదు, నాకేం అవసరం లేదు, నువ్వు అపాలు చేసి చెప్పేసి అయిపోయిందని చెప్పి ప్రేరణ డన్ అని చెప్పి దండం పెట్టేసింది. ఎందుకు ఈ అమ్మాయితో నాకు ఇవ్వాలా, టాస్కుల్లో చూసుకుందాలే దొరుకుతుంది, మనకి రగ్బీ అన్నీ వచ్చు కదా, అప్పుడు గుద్దేద్దాం అని అనుకొని ఉంటాయి. అని అనుకోలేదండి, ఊరికి చెప్తున్నా. తర్వాత బెల్లి మోగింది, అదే డ్రమ్స్ మోగిని యష్మి వెళ్ళి కత్తి తీసుకొచ్చి బేబక్కకి పోసేసింది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరిది పర్సనల్ మాకు తెలియదు, నీది మాత్రం హౌస్ మ్యాటర్, సో హౌస్లో ఇన్వాల్వ్ అయ్యి కాబట్టి మాకు ఈ మ్యాటర్కి మొత్తం క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీ ఉంది అని చెప్పి ఇక్కడ ఎవరు రైజ్ చేశారు. ఒకవేళ ఇద్దరిది పర్సనల్ అయితే ఏం చేస్తారని, సో అప్పుడు మాకు తెలియదు అన్నట్టు ఏదంటే మనకంటే ఎవరు రైజ్ చేశారు. అలా అయితే నువ్వు అసలు ఫిట్ కాదు, నువ్వు ఆ చైర్కి అసలు కూర్చోడానికి అయ్యి అని చెప్పి కొన్ని పాయింట్లు కరెక్టే. ఇద్దరు పర్సనల్ అయితే ఏం చేస్తారు నిజంగా, అక్కడేదో నాకు డిస్కనెక్ట్ అయిపోయింది, ఇప్పుడు గుర్తురా అట్లా. ఒకవేళ పర్సనల్ అయితే ఏంటి, వాళ్ళు అక్కడ చెప్పిన రీజన్స్తో ఎవరు వాళ్ళు కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేకపోయింది ప్రేరణ, తిన ఆర్గ్యుమెంట్ రైటు అనుకుంటే అప్పుడు దాని ప్రకారం వెళ్ళాలి కదా. సో వెళ్ళాల, వీళ్ళు ఇక్కడ ప్రేరణ చేయలేదన్నమాట నామినేషను. నెక్స్ట్ నబీల్ మణికంఠన్ చేశాడు. స్టార్టింగ్లో మాట్లాడిన తర్వాత నువ్వు అసలు కలట్లేదు, ఒక్కడవే కూర్చుంటున్నావు, నీకు నాకు పెద్ద ఇంటరాక్షన్ లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అన్నట్టు నామినేట్ చేశాడు. సో నాట్ మచ్ కనెక్టెడ్ టు మీ అని చెప్పి, మింగిల్ అవ్వట్లేదు, టాస్ ఆడాలి అయ్యి అని చెప్పనమాట. మనకంటే ఏంటంటే నా పర్సనాలిటీనే ఎంత, 2015 నుంచి నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నాగార్జున గారి కన్నా ముందు నుంచి చేస్తున్నట్టున్నాను, ఒంటరి పోరాటం చేస్తున్నాను. 2 years అన్నీ కట్ చేసేసి మీడియా కట్ చేసేసిందంట, 2 years లుక్స్ పోయినాయి అంట, వెబ్ సిరీస్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేదంట, ఇలా అన్ని ముక్కలుగా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చెప్పాడు తర్వాత చెప్పాడు, అలా ముక్కలుగా. ట్రాజడీ స్టోరీయే అది మాత్రం నేను కాదన్నబ్బా, దాన్ని మాత్రం ఎమోషనల్ దాన్ని మాత్రం నేను ఏమీ అనలేను. సో బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం కొంచెం ట్రాజడీనే. దేవుడిచ్చిన వరంలో ఈ హౌస్కి వచ్చి పడ్డాను. సో రాగానే
చిన్న ఎక్స్ప్లోజన్ అయింది, దాని నుంచి నేను తేరుకున్న తర్వాత నుంచి కొద్దిగా అందరితో కనెక్ట్ అవుతా అంటున్నాడు. కరెక్టే, ఇవన్నీ కొద్దిగా కనెక్ట్ అవుతున్నాడు, కొద్దిగా మాట్లాడుతున్నాడు. సో నేను కెమెరాలతో చూసి ఏం మాట్లాడుతున్నాను కదా మాట్లాడి నేను పాటలు పాడుతూ ఉంటా, నా ఎమోషన్ని మొత్తం పాటల రూపంలో చెప్పుకుంటా. సపోజ్ నువ్వు ఇప్పుడు బత్తాకాయ తింటా ఉంటే ఆరెంజ్ వచ్చి ఓ రేంజ్లో ఇది అని చెప్పి అలా నేను పాటలు పాడుకుంటా అని చెప్పాడు. దాని తర్వాత నేను మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నాను, కానీ మీరు క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్ అంటే, అవునా ఏదేది మళ్ళీ చెప్పంటే గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని చెప్పి. సో తిను బాయ్స్ టైం లాగా కూర్చొని నీ షర్ట్ బాగుంది, షూస్ బాగున్నాయి, ఎక్కడ కొంటారు ఏంటి అని చెప్పి దానికి ముందే మాట్లాడానంట. బట్ నబీల్ ఎందుకు నామినేట్ చేశాడు? నబీల్కి మైండ్లో అభయ్ చేసిన విత్తనం ఉండేవాటికి నబీల్ అలా ముందుకు వెళ్ళిపోయాడు అనమాట, మనకు ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం. నెక్స్ట్ నబీల్ బేబక్ని నామినేట్ చేశాడు. సో అదే రీజన్ ఏంటంటే తిని కూడా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి రీజన్. బట్ బేబక్ ఏంటి నన్ను నామినేట్ చేసుకుని లేదు కాబట్టి నామినేట్ చేశాడని చెప్పి ఆమ్లెట్ స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తే, లేదక్క బాబు నీ ఆమ్లెట్ అవి కాదు, ఫుడ్డింగ్ కాదు నేను చెప్తున్నా కదా కనెక్ట్ అవ్వట్లేదు అంటే, ఇక్కడ బిగ్ బాస్ లైవ్లో తిట్టాడు నబీల్ని. బాబు నువ్వు ఏ రీజన్లు చెప్తున్నావు, ఇలాంటి రీజన్లు కాదు, నువ్వు మంచిగా చెప్పాలి, ఏదో చిన్నపిల్లల్లా ఉన్నాయి, ఇంటి నుంచి బయటికి పంపించే రీజన్లు చెప్పాలంటే మళ్ళీ తిప్పి అయ్యే చెప్పి ఇంకే పంపించిన ఏదంటే బిగ్ బాస్ కూడా ఇంకేమల్లా ఇల్లింతే మనం ఏం చేయలేములే అని చెప్తే, దాని తర్వాత యష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ హౌస్లో ఉండే వాళ్ళందరూ తెలిసి ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వటం లేదు, సో బేబక్ కొంచెం రీజన్స్ మింగిల్ అవ్వట్లేదు కాబట్టి బేబక్ మింగిల్ అవుతుంది, తిని మింగిల్ అవ్వటం లేదు కాబట్టి తనని చేసిందనమాట. నామినేషన్ చేయాలంటే ప్రతి ఒక్క పాయింట్ పట్టుకోవాలి, నబీల్ అలా పట్టుకున్నాడు, కరెక్ట్గా పట్టుకున్నాడు, నువ్వు మింగిల్ అవ్వటం లేదన్న పాయింట్ అంటే. దీనికి మణికంఠ ఏమి ఇచ్చాడు, మీ ఇన్నర్ ఇంట్యూషన్ అర్థమైంది, మీరేం మాట్లాడారు దాని వెనకాల అర్థం ఏంటో కూడా అర్థమైంది, థ్యాంక్ యూ అని. ఎక్కడ నాకు నటరాజు మాస్టర్ స్ట్రైక్ అయ్యాడు. ఇన్నర్ ఇంట్యూషన్, మీరేం మాట్లాడారు, మీ లోపల ఏముంది మొత్తం నాకు అర్థమైంది. ఇందులో అంత ఉందా? యష్మి కూడా ఇలా పెట్టి వెళ్ళి కూర్చుంది, యష్మి కూడా అర్థమై ఉండదు. యష్మికి అన్ని తిరిగితేటంటే యష్మి అంత ఈజీగా ఎందుకు ట్రిగ్గర్ అయింది, అంత లేదు. సో బేబక్క అట్లా చెప్పిన రీజన్స్లో తనకి ఇది ఈజీగా ఉంది కంపేర్ చేసుకుంటే అని చెప్పి ఆలోచించింది, ఇది మనం ఈజీగా చేసేచ్చని. అలా ఈజీగా ఉన్నవన్నీ మనం వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి పొడి చేస్తే తర్వాత మనల్ని ఎవరేమో అనరు, మన టాస్క్ ఆడలేరు అనరు అని చెప్పి వెళ్ళి పొడి చేసింది అంతే. అంతకుమించి యష్మి దగ్గర అంత ఇష్టం లేదని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఆర్జే భాష, మానిక్ భాష ఫస్ట్ మణికంఠనే చేశాను అనమాట. సో నువ్వు రూల్స్ డిసైడ్ చేస్తున్నావు, అలా చేయకూడదు, ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ కంట్రోలింగ్ ద గేమ్ అని చెప్పి. చాలా పెద్ద మాట, యాక్చువల్గా చాలా పాజిటివ్ మాట, నువ్వు గేమ్ కంట్రోల్ చేస్తున్నావు అంటే ఐఎమ్ ఏ గేమర్ అని చెప్పి తిని అన్నాడు అనమాట. అలా కాదు ఐ ఆమ్ ద ప్లేయర్ అని చెప్పంటే అలా కాదు, యా యూ ప్లే బట్ డోంట్ బీ ఎంపైర్ అవ్వకని చెప్పాడు. షీఈ్ అన్ఫిట్ అని చెప్పి చెప్పడానికి నీకేంటి? బిగ్ బాస్ వాళ్ళకు అథారిటీ ఇచ్చాడు యష్మిని సెలెక్ట్ చేసుకునేదానికి. యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు, బిగ్ బాస్ ఇచ్చిన అథారిటీని వాళ్ళు వాడుకున్నారు. నువ్వెవరు చెప్పడానికి అన్ఫిట్ అని చెప్పి ఆ రీజన్ మీద తనని నామినేట్ చేశాడు అనమాట. తినేమంటాడంటే, ఇప్పుడైనా సినారియోస్ ప్రకారం నువ్వు తీసుకున్నావు ఈ రీజనింగ్ మొత్తం ఇక్కడి నుంచి, సో నీకు అసలు క్లారిటీనే లేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి డిఫెండ్ చేసుకున్నాడు. దాని తర్వాత భాష బేబక్కని నామినేట్ చేశాడు. ఇబ్బంది పెడుతున్నారు ఫుడ్ కోసం అని చెప్పి, ఈ ఆమ్లెట్లు వేసుకొని ఇట్లేదు అయ్యి అని చెప్పి అనమాట. దీనికి నైన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ రెండు మామూలు రీజన్సే, భాష నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ బట్ భాష దగ్గర అంత పెద్ద ఏమి లేవు. మేబీ చెప్పాను కదా, ఎవరు సోనియాని టచ్ చేయడానికి భయపడుతున్నారు, సోనియాని చేస్తాడేమో భాషాబాయ్ అనుకున్నాను ఈ కమలాకాయ విషయంలో, మీరు కూడా గేమ్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు ఇది అని చెప్పి. బట్ ఆ విషయం మాత్రం చెప్పలా, బేబక్ దగ్గరికి వచ్చాడు సాఫ్ట్ టార్గెట్ ఏమో అని చెప్పి. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఈ కపుల్ గేమ్స్ ఏంటి, కపుల్స్కి ఎందుకు ఎంటర్ చేశారు బిగ్ బాస్? జస్ట్ ఎంట్రన్స్ కోసమే కపుల్సా? ఏదో పబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక స్టాక్స్ నాట్ అలౌడ్, కపుల్స్ అలౌడ్ అన్నట్టు, లోపలికి వచ్చిన తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ కపుల్ని వాళ్ళే నామినేట్ చేసుకుంటున్నారు. సో అసలు ఈ కపుల్స్ వాళ్ళు యూజ్ ఏముంది, అయిపోయిందా దాని స్టోరీ? ఏంటి ఎలాంటివి చేస్తారు, ఇంట్యూషన్ కార్డులు ఇస్తారు ఓ సీజన్లో, ఇప్పుడేమో ఇది కపుల్స్ అన్నారు, లోపలికి వచ్చిన తర్వాత కపుల్కి ఏం ఇంపార్టెన్స్ లేకపోతే ఇంకేముంటుంది. ఎనీవే ఇక 9కి వెళ్ళి మణికంఠ నామినేట్ చేసింది. ప్రజెంట్ డిస్కషన్లో భాషకి అనిపించింది, నాకు అనిపించింది, అదే ఏంటంటే యు ఆర్ కంట్రోలింగ్ ద గేమ్. సో తిను అక్కడ కూడా చెప్పింది, చాలాసార్లు చెప్పింది ఏంటంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ చైర్ అని చెప్పి చాలాసార్లు అన్నాడు, యు ఆర్ నాట్ ఫిట్ అని చెప్పి అన్నాడు ఫర్ దిస్ గేమ్ అని. తను ఎవరు నిన్న అన్సీన్లో కూడా చెప్పానమాట, అసలు హూ ఈజ్ హీ టు సే అన్నట్టు, తను ఎవరు అసలు ఇలాంటివి చెప్పడానికి అయ్యి అని చెప్పి మనకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో యూఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ అనే పాయింట్లో మీ డిఫెన్స్ బేబక్ డిఫెన్స్ కన్నా బాగాలేదు కాబట్టి మిమ్మల్ని చేస్తానని చెప్పి తను చేసేసింది. ప్రేరణ బయట బ్రేక్ ఇచ్చిన తర్వాత, ఏంటి అంత పెట్టుకుంది నా కోసం, నా ముందు చాలా మంచిగా మాట్లాడుతుంది నవ్వుతూ అని చెప్పి. ప్రేరణ వెల్కమ్ టు బిగ్ బాస్. నెక్స్ట్ బేబక్క పృథ్వీరాజ్ నామినేట్ చేసింది. ఇది చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది. పృథ్వీరాజ్కి అక్కడే కాఫీ ఇచ్చారు, ఎవరిచ్చారు? విష్ణుప్రియ ఇచ్చింది. ఎందుకు ఇది మనం చూపిస్తున్నారు అనుకున్నా. తను బేబక్క కూడా థ్యాంక్స్ చెప్పాడు, లేదు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసింది విష్ణునే అని చెప్పి చెప్పింది కూడా. సో ఏం చెప్పిందంటే, కిచెన్ పర్స్పెక్టివ్లో మీకు కావాల్సినవన్నీ అడుగుతారు కానీ మీరు ఎప్పుడు హెల్ప్ చేయరని. ఆయన ఎందుకు హెల్ప్ చేస్తాడు, ఆయన కిచెన్ డిపార్ట్మెంట్ కాకపోతే? ఒకవేళ మీరు ఎప్పుడైనా హెల్ప్ అడిగారా? హెల్ప్ అడిగితే ఆయన చేయను అన్నాడా? లేదు కదా.
మీరు హెల్ప్ అడిగి చేయనంటే అప్పుడు మీరు నామినేట్ చేసిన అన్నం కానీ ఒకవేళ ఆయనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ అయ్యి మీకు ఏదైనా సాయం చేయకపోతే ఇది కానీ ఈ రోజు అయ్యాడు, మీరే చెప్పారు ఈ రోజు అయ్యాడు అవ్వగానే మీరు లోపల పిలిచేశారు కదా బిగ్ బాస్, ఇంకెక్కడ ఉంది దానికి చేయడానికి. సో ఇది తనకి ఎవరిని నామినేట్ చేయలేక ఎవరి జోలికి వెళ్ళలేక తనని చేసిన వాళ్ళని కూడా తిరిగి చేస్తే ఎవరేమంటారు అని చెప్పి ఎవరో బకరాన్ని ఎందుకోవాలి కదా అని చెప్పి అప్పుడు కాఫీ ఇచ్చి ఈరోజు దొరికాడని చెప్పి ఆయన కాఫీ ఇచ్చి ఆయన ఇరికిచ్చినట్టయితే మాత్రం ఉంది. పృథ్వీకి ఇక్కడ కోపం వచ్చింది. పృథ్వీకి కోపం రావడం అయితే మాత్రం తప్పులేదు. సో పృథ్వీ ఇలాగే డిఫెండ్ చేసుకున్నాను అనమాట. నేను అసలు మీ డిపార్ట్మెంటే కాదు, నేను ఎందుకు చేస్తాను, పోరు నాకైనా హెల్ప్ అడిగారా, చేయలేదు అంటానికి నాకు హెల్ప్ ఆయన అడిగాడు నేను చేశాను, ఈయన అడిగాడు చేశాను, నా డిపార్ట్మెంట్లో నేను చేశానని చెప్పి దాని తర్వాత పక్క నుంచి నువ్వు ఈరోజు అయ్యావు కదా మరి ఈరోజు ఏం చేసావు అన్నట్టు ఆవిడ అడుగుతావు అంటే పక్కన సీత అందించింది అనమాట. గిన్నెలు గడిగావు చెప్పరా అంటే గిన్నెలు గడిగింది కదా ఆవిడకేమో హెల్ప్ చేశారు అంటుంది కదా, అంటే పర్టికులర్గా ఆవిడకేం చేశారు అయ్యి అని చెప్పి అంటే పక్కన నిఖిల్ ఏమన్నాడే మీరు ఎవరు మాట్లాడకూడదంట. సీత గట్టిగా ఇచ్చింది. మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు నీకో న్యాయం నాకో న్యాయం ఏంటి అని చెప్పి ఇద్దరు కసేపరుచుకున్నారు. ఇక్కడ మాత్రం సీత తప్పులేదు అనిపించింది ఇందులో. దాని తర్వాత పృథ్వీ మాత్రం ఇక్కడ టంగ్ స్లిప్ అయ్యాడు. ఈ స్టూడెంట్ టాక్ అంటే పృథ్వీ మరి మీరు మాట్లాడకండి అని చెప్పి పృథ్వీ కూడా అన్నాడు. నిఖిల్ మనం మాట్లాడచ్చు అని, మనం అంటే మేమని వీళ్ళ తెలుగు అలా ఉంటుంది అనమాట. మేము మాట్లాడచ్చు, మేము చీఫ్స్ కాబట్టి మేము మాట్లాడచ్చు, మీరు మాట్లాడదు. సీత ఎవరు చెప్పారు మీకు మీరు మాట్లాడచ్చు అని, మాట్లాడడానికి లేదని, నా ఇష్టం అంటే నా ఇష్టం అని చెప్పి గట్టిగా అరుచుకున్నారు. నిఖిల్ సైలెన్స్ అంటే యూ సైలెంట్ అని చెప్పి సీత కూడా గట్టిగా వచ్చింది. సో అందరూ ఒప్పుకున్నాక ఈ డెసిషన్ తీసుకున్నా అంటే మేము మాట్లాడచ్చు మీరు మాట్లాడకూడదు అని చెప్పి అనమాట. ఎనీవే బేబక్క నువ్వు ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంటే కదా ఎందుకు చేసావు, ఒక్క కాఫీ కోసం మరి కిచెన్ కదా ఏం చేసావు అంటే ఒక్క కాఫీ కోసం నామినేట్ చేస్తారా, సిల్లీ రీజన్కి నామినేట్ చేయకు, ఇంకా బుర్ర యూస్ చేసి చేయండి, ఇక మీదటైనా బుర్ర యూస్ చేసి చేయండి అని చెప్పి అన్నాడు. ఇది కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనాలో మరి అగ్రెషన్ అనాలో ఏమనాలి కానీ అనేసాడు. అనేసిన తర్వాత మాత్రం బేబక్క అక్కడికి వెళ్ళి పెడుతుంటే బేబక్క సారీ ఫర్ దట్ అని చెప్పి అందరు క్లాప్స్ కొట్టారు. బట్ హీ హాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ నిఖిల్ టు నామినేట్ హిమ్. అమ్మా ఇంగ్లీష్ వచ్చేసింది. నెక్స్ట్ బేబక్క నబిల్ నామినేట్ చేసింది. నిన్ను నామినేట్ చేసినందుకు మాత్రం కాదు అని చెప్పి అయినా సరే నామినేట్ చేసింది అనమాట. ఏంటంటే నువ్వు యాక్టివ్గా లేవు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నీ వాయిస్ రేస్ చేయడం లేదు, నీ గురించి వేరే వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నా సరే నువ్వు చెయ్యట్లేదు అయ్యి అని చెప్పి ప్రతి నిమిషం వాల్యుబుల్. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, ఏంటి మెతక్గా ఉన్నావు ఉండకూడదు, క్వైట్గా ఉన్నావు ఉండకూడదు, పవర్ రావాలి, పొగర్ రావాలి, పొడి చేయాలి, పీకేయాలంటే ఆంజనేయ సేవలు అయిపోతున్నాను నిబిల్ అన్నట్టు వేసి నేను చేస్తా ఉన్నాను, నేను యాక్టివ్గా ఉన్నాను, కానీ మీరు చెప్పిన రీజన్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అయ్యి అన్నాడు. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, అంతకుమించి చేయలేదు. సో నిఖిల్ వచ్చాడు. పృథ్వీ పర్సనల్గా మాకు సంబంధం లేదు అంటే వాళ్ళిద్దరిది పర్సనల్ అంట, కానీ ఇది మాత్రం గేమ్లో హెల్ప్ చేయలేదు, డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయలేదంట. దానికోసం తీసుకొని నువ్వు వైపర్ అయిపోతున్నావు. సో ఇలాంటి విషయాల్లో లూజ్గా మాట్లాడుతున్నావు కాబట్టి చేస్తున్నాను. సో బట్ పృథ్వీ ఇంకా స్టిల్ తన రీజన్ రాంగ్ అంటే తన రీజన్ రాంగే అని చెప్పి బట్ ఇక్కడ హైపర్ అయ్యాడు కాబట్టి ఇచ్చేసాడు. హైపర్ అవ్వకుండా ఉంటే ఇది ఎవరు నామినేట్ చేసేవాళ్ళు, నిఖిల్ పరిగెత్తేవాడు కాదు, ఎవరు పరిగెత్తేవాళ్ళు అన్నది తెలిసేది మనకి. సో వాళ్ళ చాయిస్ల ప్రకారం ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని చెప్పి. సో యాక్చువల్గా నైనికాకి మణికంఠ నామినేట్ చేయాలని ఉంది. సో నైనికాకి మణికంఠ దొరికినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి చేసిందనమాట. యష్మికి ఏంటంటే మనకి ఈజీగా వచ్చినాయి అని చెప్పి తీసుకొని చేసింది. ఫస్ట్ ప్రేరణను సేవ్ చేసిందా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది ఇప్పుడు డిస్కషన్స్లో తెలిసింది. అది ఈరోజు జరిగింది. సారీ 37 minutes తీసుకున్నాను. అలా ఉన్నాయి ఈరోజు గేమ్ అంతా. మీకు ఎవరు నచ్చారు, ఎవరు రీజన్స్ నచ్చినాయి, ఎవరు రీజన్స్ నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నామినేషన్ తర్వాత హౌస్లో డిస్కషన్స్ ఏం జరిగిందని చెప్పి మిడ్ నైట్ వీడియో పెడతాను. మళ్ళీ కలుసుకుందాం. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.